దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
కరెక్టా? ప్లస్సీరా? ప్రైజ్ ది లార్డ్. చిన్న వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇక్కడ చూసుకునేది అంతా 31 నుంచి 36 వరకు చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 36 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులైంది సత్యము గ్రహించరు. అప్పుడు సత్యము వీళ్ళు స్వతంత్రులుగా చేయడని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి రాసున్న ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏడ చెప్పుచున్నామని ఆయన అనేది.
అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉండరు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, ఆస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. Thank you for thy wonderful mighty presence, Lord. You have been so gracious, so wonderful, my master God. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. Though we are so tired, Lord Jesus, but తండ్రి మీ యొక్క ప్రజెన్స్ మమ్మల్ని ఫ్రెష్ గా చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేయడం మనందరినీ కూడా రావాల్సిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డలందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం. లార్డ్ జీసస్, మమ్మల్ందరినీ కూడా మీరు రక్తంలో కడగండి. మేము ఉన్నటువంటి ప్రాణములను మీరు రక్తంతో పరిశుద్ధపరచండి యేసు ప్రభువా. మీ ఆత్మ తండ్రి ప్రభు మా మీద కుమ్మరించండి. ప్రాణంలో ఆత్మ సంచారం బహుబలంగా సంచరించుగాక యేసు ప్రభువా. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ ను యేసయ్య శక్తిగల నామములో తండ్రి మీరు బంధించి యేసు ప్రభువానైనా ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ నా దేవా నా ప్రభువా మీ మీద ఆనుకున్నట్లుగా చేయవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నా తండ్రి. నిలబడని దాసులు పనికి మాటలు మాట్లాడడం జాతకాన్ని వాడని మరొకసారి ప్రజల ఎదుటను మీ పాప సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగానే ప్రభాని ఒప్పుకుంటున్నా తండ్రి. నా దేవ నా ప్రభు అతిశయోక్తి కాదు కానీ, నా దేవ తగ్గించుకోవటం కాదు కానీ ఉన్నదే చెప్తున్నాను యేసు ప్రభువా. నైనా ఐ ప్రే దట్ యుడ్ హెల్ప్ మీ టు టోటల్లీ బిహేవ్ యువర్ క్రాస్. మీ సిలువ చాటున మరుగుపరచండి దేవా. దేవా మీ సిలువ చాటున మరుగుపరచండి. నా నాలుగును, నా పెదవులను, నా నోటి నా స్వరాన్ని, నా తలంపులను మీరు ముంచి తండ్రి ప్రభానైనా హృదయంలో నుంచి నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆత్మ చేత తండ్రి పుటం వేయబడినదై నా దేవ నా ప్రభా రెండంచులుగా వాడిని కట్టమై మా ప్రాణాత్మ దేహములను వెలిగించి అనేకులకు వెలిగించి తండ్రి ప్రభానైనా సాక్షులుగా మమ్మల్ని చేయవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకని పొంది నామ తండ్రి ఆమేన్. మనము రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. సో లాస్ట్ చివరి భాగంలో మనం ఒకటి లేకపోతే 2 వారాల్లో గ్రంథం అయిపోతుంది. కానీ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఐ వాజ్ ఇన్స్పైర్డ్. నేను రూతు గ్రంథాన్ని ధ్యానం చేద్దాం అని అనుకుంటూ ఉన్న సమయంలో దేవుడు ఇచ్చినటువంటి మరొక తలుపు మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. సో ఒక బ్రేక్ లాగా ఉండొచ్చు. నెక్స్ట్ వీక్ తర్వాత వీక్ లో రూతు గ్రంథాన్ని కంప్లీట్ చేసుకుందాం. కానీ ఈ రోజు మాత్రం ద ట్రూ ఫ్రీడమ్, నిజమైనటువంటి స్వాతంత్రం యేసులోనే అన్నటువంటి అంశాన్ని ఈరోజు మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నా. ట్రూ ఫ్రీడమ్ ఇన్ గుడ్ న్యూస్ ఆఫ్ క్రైస్ట్. ఒక విధంగా చెప్పాలంటే నిజమైనటువంటి స్వాతంత్రం క్రీస్తు నందు ఉన్నటువంటి, ఒక విధంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ లేకపోతే క్రీస్తు స్వార్థలోనే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఆ వాక్య సందేశాన్ని మీ దగ్గర తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నా. మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఒకటి, అక్కడ చెప్తున్నటువంటి శాస్త్రులు పరిశీలు లేకపోతే యూదులు చెప్తున్నటువంటి ఆన్సర్ మరొకటిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే ప్రేమ వల్ల వీ హ్యావ్ సెలబ్రేట్. మనం కూడా నిన్న ముందు స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఏం చేస్తున్నాం, సెలబ్రేట్ చేస్తున్నాం. 79th స్వాతంత్ర దినోత్సవం అని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ గమనించినట్లయితే ఈ స్వాతంత్రం రావడానికి అనేక మంది తమ రక్తాన్ని కార్చారు, అనేక మంది తన ప్రాణాలు ఉంటారు. గమనించినట్లయితే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్తూ నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడున్నటువంటి పాలిటిషియన్స్ గురించి కాదు. సో ఆ కాలంలో ఉన్నటువంటి నిజంగా మాకు స్వాతంత్రం రావాలి, మా దేశం స్వతంత్రంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే వారి ప్రాణాలకు తెగించి తమ రక్తాన్ని కార్చి మన దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చినటువంటి నిజమైనటువంటి స్వతంత్ర సమరయోధులు, ఒకవేళ స్వాతంత్ర సమరయోధులు మనకు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దట్ మనము ఆ స్వాతంత్రాన్ని మనం తెచ్చుకోగలిగాం గమనించినట్లయితే. కానీ ఇది ఒక విధంగా చెప్పాలంటే సోషల్ ఫ్రీడమ్ గా చెప్పుకోవచ్చు, లేకపోతే పొలిటికల్ ఫ్రీడమ్ గా ఒకవేళ మనం గొప్పగా మనం చెప్పుకోవచ్చు. కానీ యాక్చువల్ గా ఇక్కడ యేసుప్రభు కూడా మాట్లాడుతున్నది అదే. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, దయచేసి గమనించండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేమెన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనేది. నిజానికి ఇశ్రాయేలులు గమనించినట్లయితే అనేక సార్లు బానిసలుగా వెళ్ళారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు చెప్పే కాలంలో అప్పుడు కూడా
ఒక విధంగా చెప్పాలంటే రోమా అధికారం కింద వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేల్ రాజులు ఎవరు పరిపాలించట్లేదు, కానీ రోమా అధికారం కింద వాళ్ళు ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం అప్పటికి కూడా. కానీ వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రియమైన వారు, ఇదిగో మేము స్వతంత్రంగానే జీవిస్తున్నాం, ఎవరికి దాక్షిణ్యంగా లేవు. సో మరొకరి రూలర్ కింద ఉన్నప్పటికీ కూడా మేము స్వతంత్రంగానే జీవిస్తున్నాం, మాకు ఏమాత్రం కూడా మేము దాక్షిణ్యంగా లేము అని వారు అంటున్నారు. కానీ యేసు ప్రభు అంటున్నటువంటి మాట స్వతంత్రము అనేటువంటి మాట ప్రియమైన దేవుని బిడ్డలు గమనించినట్లయితే, లేకపోతే స్వాతంత్రము అనేటువంటి మాట మరొక రూపంలో ప్రభు ఇక్కడ యాక్చువల్గా ఆత్మల గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళ అంటే మనము అంటే సామాజిక పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు గమనించినట్లయితే, లేకపోతే సోషల్ గా గమనించినట్లయితే మనము ఒకరి కింద లేకపోవచ్చు. మనకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి వాక్ స్వాతంత్రం ఉంది కదా, వాక్ స్వాతంత్రం ఉంది, మనం ఏదైనా మాట్లాడవచ్చు ప్రియమైన దేవుడు. అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ ఓన్ ఒపీనియన్స్ వితౌట్ ఎనీ హర్డ్. ఒకవేళ ఎవరు కూడా అంటే ఎవరిని కూడా బాధించకుండా, ఎవరిని కూడా నొప్పించకుండా మనకు ఒపీనియన్ ఏం చేయొచ్చు, స్వతంత్రంగా మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఆ కాలంలో ఉండేది కాదు, బ్రిటిషులు పరిపాలించినటువంటి కాలంలో. రెండవది గమనించినట్లయితే స్వతంత్రంగా మనం ఏదైనా చేయవచ్చు కదా, మనం అనుకున్నది మనం చేయవచ్చు. వాట్ ఎవర్ యువర్ విల్లింగ్ దట్ యు కెన్ డూ. ఆ కాలంలో ఉండేది కాదు. నువ్వు అనుకున్నావంటే ఒకరి పర్మిషన్ కావాలి ప్రియమైన దేవుడు. ఆ రీతిగా గమనించినట్లయితే స్వతంత్రం మనకు వచ్చింది. మనం స్వతంత్రంగా మాట్లాడవచ్చు, స్వతంత్రంగా పనులు చేసుకోవచ్చు, స్వతంత్రంగా మనం డెసిషన్స్ తీసుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అన్నిటికీ మూలమైనటువంటి ఒక కారణం అనేది ఉంది అని దాని గురించి ప్రభు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. వీఆర్ ఒకవేళ పొలిటికల్ గా గమనించినట్లయితే సొసైటీ పరంగా మనం ఏమాత్రం ఎవరికి కూడా దాసనం కాదు. కానీ ఇప్పుడు గమనించినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయులుగా మనం ఎవరికి దాసనం కాదు, ఎవరికి చెప్పాలి మాట ఉండాల్సిన అక్కర్లేదు. కానీ మన డెసిషన్స్ మనం తీసుకోవచ్చు, మన ఒపీనియన్ మనం ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ప్రభు చెప్తున్నటువంటి మాట ఆనాడు ఇశ్రాయేలీతోనైనా ఈనాడు నీతో నాతోనైనా చెప్తున్నటువంటి మాట ఒకటే ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీఆర్ అండర్ స్లేవరీ అని ప్రభు చెప్తూ ఉన్నాడు. వీఆర్ అండర్ స్లేవరీ ఏంటి ప్రియమైన దేవుడు గమనించినట్లయితే, ఒక పాపం కావచ్చు, ఒక భయం కావచ్చు గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, లేకపోతే అన్నిటికంటే ముఖ్యంగా ఒక డెత్ కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోవటం ఇంకా గమనించినట్లయితే సాతాను మీద దాసు అని ప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. ప్రియమైన వీటన్నిటి గురించి ఆత్మీయంగా ఒక వ్యక్తి మీరు శారీరకమైన గురించి ఆలోచిస్తున్నారు, కానీ మనిషి ఈజ్ నథింగ్ బట్ గమనించినట్లయితే దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఆత్మ అని మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యాజ్ లాంగ్ యాజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ us, ప్రియమైన వి ఆర్ అలైవ్. కానీ ఒక్కసారి దేవుని ఆత్మ, దేవుని ఊపిరి మనలో నుంచి వెళ్ళిపోతే మనం చచ్చిపోతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ప్రభు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో యు ఆర్ అండర్ బాండేజ్ అని చాలా క్లియర్ గా ప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. ఈ లోకంలో ఎవరైనా సరే, ఏ దేశస్తులైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు, కేవలం భారతీయులుగా మనం మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా వీఆర్ అండర్ బాండేజ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ బాండేజ్ ఏంటో కొద్దిసేపు సాయంకాల సమయంలో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో మనం గమనించినట్లయితే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులయ్యుదురు అని మాట్లాడుతూ ఉన్నాడు. సో కుమారుడు వచ్చింది దానికోసమే. ఇదిగో నేను రక్షణ మీకోసం, ఎందుకోసమో తెలుసా? మీకు ఆత్మను రక్షించాలని. మీరు ఒక బాండేజ్ లో ఉన్నారు, ఒక పాపం కిందనో, ఒక మరణం కిందనో, లేకపోతే గమనించినట్లయితే ఒక అంటే స్పిరిచువల్ ఫియర్ కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భయం అనేది మమ్మల్ని కమ్ముకుని ఉండవచ్చు. సో వాటన్నింటిలో నుంచి నేను మిమ్మల్ని విడిపించడానికి, వాటన్నింటిలో నుంచి మిమ్మల్ని స్వతంత్రంగా చేసేదానికి వచ్చాను అని యేసు ప్రభు చాలా క్లియర్ గా ఆనాడు ఇశ్రాయేలుతో చెప్తూ ఉన్నాడు. ఈనాడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితో చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. whether he is a Christian or non-Christian, ఒకసారి చెప్పాలంటే ఈ లోకంలో బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరితో కూడా యేసు ప్రభు చెప్పేటువంటి మాట ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో మీరు పాపం చేస్తున్నంత కాలం మీరు పాపానికి దాసులు, మీరు ఉన్నంత కాలం మీరు భయముతోనూ ఏదో భయములో మీరు ఉంటున్నారు, ఏదో ఫోబియాలో మీరు ఉంటున్నారు అంటే మీరు దానికి దాసులు అని ప్రభు చెప్తున్నట్టు చూస్తాం. మీకు మరణ భయం అనేది ఉందంటే మీరు మరణానికి దాసులు అని చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని సాతాను ఒకవేళ ఆడిస్తుందంటే మీరు సాతానుకు దాసులని ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ఏం చేయాలంట? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తారు. ఎవరంట?
మన స్వతంత్రంగా చేస్తుంది కుమారుడు. ప్రియమైన దేవుడు గారు, తండ్రి అయినటువంటి దేవుని అద్వితీయ కుమారుడిగా ఉన్నటువంటి ఆ యేసు ప్రభు మనందరినీ ఈ లోకంలో ప్రతి ఒక్కరూ విడిపించబడాలంటే, ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా మార్చబడాలంటే, ఆత్మీయంగా ప్రియమైన దేవుడు బిడ్డలారా, శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా ఆయన మనల్ని విడుదల చేయగలడు, విడిపించగలడు, మనల్ని స్వతంత్రంగా చేయగలడు. మనల్ని ఓపెన్ గా గమనించినట్లయితే యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి బిడ్డ దేవుడు ఏం చేస్తున్నట్టే విడుదల చేసేటువంటి కార్యక్రమాలు ప్రభున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో దాని గురించి కొద్దిసేపు నేను మీతో పంచుకోండి, చాలా క్లుప్తంగా మేము మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. మొట్టమొదటి ఆత్మీయతలకు నేను మీ దగ్గర తీసుకుని వస్తున్నాను. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపములకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదో దానికి దాసులవుదని మీకు తెలుసు. యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. దేనికి మీరు మిమ్మల్ని అప్పగించుకుంటారో దానికి మీరు దాసులు. చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుడులారా. సో ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్, ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు పాపానికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పచెప్పుకున్నారు కాబట్టి మీరు పాపానికి దాసులు అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఓన్లీ అవర్ క్రైస్ట్ గా నిలబడ్డారు. ఓన్లీ యేసు ప్రభు తప్ప ఎవరు కూడా పాపం నుంచి విడిపించలేదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ఏ బుక్కు మనల్ని విడిపించలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి మనల్ని విడిపించలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి లేకపోతే ఏ సూక్తి కూడా మనల్ని ఎంత మాత్రం కూడా విడుదల చేయలేదు. కానీ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అదేవరంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక యేసు ప్రభు మాత్రమే పాపం లేనివాడుగా జన్మించాడు, పాపం లేనివాడుగా జీవించాడు. గమనించినట్లయితే దైవపుత్రుడిగా ఉండే మానవుడిగా జీవించాడు. గమనించినట్లయితే ఆయన మాత్రమే మన రూపంలో వచ్చినటువంటి ఆ దేవుని కుమారుడు మాత్రమే మనల్ని ప్రతి విధమైన పాపం నుంచి విడిపించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు, సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సో ఇండిపెండెన్స్ డే లేకపోతే ఇక స్వాతంత్ర దినోత్సవం లేకపోతే స్వతంత్రం వచ్చినటువంటి దినాన్ని గమనించినట్లయితే, సో మన ఉద్దేశం అంటే అవర్ చైన్స్ వర్ బ్రోకెన్. ఇక్కడ మన యొక్క చైన్స్ వర్ బ్రోకెన్ అండ్ అప్రెషన్ వాజ్ రిమూవ్డ్. గమనించినట్లయితే మన పాప బంధకముల నుంచి మనం విడిపించడానికి ప్రభు వచ్చాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకే 6:16 మనం చూస్తున్నాం. ప్రియమైన మరొకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6:16. లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులవుదురని మీకు ఎరుగరా. ఒక్క పాపం మాత్రమే కాదు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే పాపానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నాడు. మీ పితరుడు ఆదాము నుంచి మీరు పాపానికి దాసులుగా ఉన్నారు. లోకంలో నీతిమంతులు లేడు, ఒక్కడికి లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి అందరూ పాపానికి దాసులు అని మాట్లాడుతూ, అంత మాత్రమే కాదు ఇంకా మీరు అప్పగించిన కొన్ని ఉన్నాయని చెప్తూ ప్రియమైన దేవుడు బిడ్డలారా, సో ఏ లోకంలో ఉన్నటువంటి మమ్మల్ని విడుదల చేసినట్టుగా కనపడవచ్చు, అంటే సామాజిక పరంగా మమ్మల్ని మీరు విడుదలైనట్టుగా కనపడవచ్చు. కానీ గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు కొన్ని వాటిని మీరు దాసులై ఉన్నారు. ఏదో తెలుసా, పాపం అనేది ఒక దాసత్వం అయితే కోపం అనేది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని మొదలు అంటుంటారు కొంతమంది. గమనించారా? కోపాన్ని కంట్రోల్ చేసుకోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే యాంగర్ ఈస్ కంట్రోలింగ్ యూ. ఎవరు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది? ఏదైతే నువ్వు అప్పచెప్పుకుంటావు, యేసు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఎవరికైతే నువ్వు అప్పచెప్పుకుంటున్నావు దానికి దాసులు అంటున్నాడు. సో పాపానికి దాసులు మనం తెలియకుండా పాపం చేస్తున్నా, పాపానికి దాసులు. రెండోది గమనించినట్లయితే ప్రియమైన వారుగా, సో వీఆర్ అడిక్టెడ్ టు బి స్లేవ్స్. ఎందుకు? దేనికంటే ఒక కోపం కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకొక విధంగా చెప్పాలంటే మనకు తెలియకుండానే ఏమంటారు దాన్ని, ప్రైడ్ అంటే గర్వం. మనకు తెలియకుండానే గర్వం ప్రియమైన దేవుని బిడ్డలారా. గర్వం పాపాలు ఏంటంటే నాశనానికి ముందు గర్వం నడిచి మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అది కావచ్చు, లస్ట్ కావచ్చు, లస్ట్ అంటే కామ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏదైనా కావచ్చు, మీరు దేనికి లోబడుతూ ఉన్నారో, దేనికి లోబడుతున్నారు దానికి దాసులు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చాలా ప్రభు చాలా క్లియర్ గా కరాఖండితంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే నిర్గమకాండం గమనించినట్లయితే ప్రేమ వారా 1-14 చాప్టర్స్ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ఎలాంటి స్లావర్ కింద ఉన్నారో మనం చూస్తాం.
చూస్తున్నాం. భయంకరమైన శ్రమ కింద ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆ యొక్క ఎవరి కింద ఉన్నారు? ఫరో అప్రెషన్ కింద ఉన్నారు, ఫరో యొక్క బానిసత్వం కింద ఉన్నారు, ఫరో యొక్క రూల్ కింద ఉన్నారు. గమనించినట్లయితే అంటే ఫరో ఏం చెప్తే వాళ్ళకి చేయాలి. ఫరో నిలబడలేరు ప్రియమైన దేవుడు మనం గమనించినట్లయితే. సో అందుకే ఆ కాలంలో ఏం చేశాడంటే వారిని విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? మోసెస్ అనేటువంటి వ్యక్తిని లేవనెత్తాడు ప్రియమైన దేవుడు. మోసెస్ అనేటువంటి నాయకుడిని లేవనెత్తాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. సో టు బి డెలివర్డ్, టు డెలివర్ ఇజ్రాయెల్ ప్రియమైన దేవుడు. ఇజ్రాయెల్ను విడిపించడానికి కానీ మోషే వాడిని ఏం చేశాడు? ఫరో యొక్క బానిసత్వం నుంచి విడిపించగలిగాడు. కానీ గమనించినట్లయితే ఒక పాపం నుంచి కానీ, ఒక భయం నుంచి కానీ, ఒక గర్వం నుంచి కానీ, శాతం నుంచి కానీ విడిపించలేకపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. అదే రీతిగా మనకు స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళు అనేకులు ఒక బ్రిటిష్ బానిసత్వం నుంచి మనల్ని విడిపించగలిగారు, కానీ వీటి నుంచి ఎవరు కూడా విడిపించలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా మానవులే. మోషే ఒక మానవుడే, మన స్వతంత్రం తెచ్చిన నాయకులు కూడా మనుషులే. వారంతా మాత్రం కూడా వీటి నుంచి మనల్ని విడిపించలేదు. ఎందుకంటే ఇది రక్తంలో మనకు నిండుకుని పోయి ఉంది ప్రేమ వాళ్ళ పాపం రక్తంతో మనం నిండుకుని పోయి ఉన్నాం కాబట్టి ఎవరు కూడా మనల్ని విడిపించలేరు, విడిపించచాలరు. ఒక ప్రభు మాత్రమే మనల్ని విడిపించగలదని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం ప్రేమైన దేవుడు. అందుకే యేసు ప్రభు రావాల్సింది వచ్చింది. అంతకుముందు అనేక మంది రాజులు వచ్చారు, అనేక మంది నాయకులు వచ్చారు, అనేక మంది న్యాయవంతులు వచ్చారు ఇశ్రాయేలు పరిపాలన చేస్తానికి. అదే రీతిగా ప్రేమైన దేవుడు. కానీ ఎవరు కూడా వీటన్నిటికీ మూల కారణం పాపం నుంచి కానీ, శాపం నుంచి కానీ, ఒక గర్వం నుంచి కానీ, కోపం నుంచి కానీ వీటన్నిటి నుంచి ఎవరు కూడా విడిపించలేకపోయారు ప్రియమైన దేవుడు. అందుకే యేసు ప్రభు రావడం జరిగింది. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6:23. పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కృపావరము, స్వతంత్ర ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏందో తెలుసా? హి ఈస్ డెలివరింగ్ us. అదేందట నిత్య జీవం మనకి ఇస్తున్నాడు. పాపం వలన మనం మరణానికి దాసులైపోతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు? మీకు నిత్య జీవం ఇస్తాడు మరణం నుంచి. అందుకే వాడు పాపం, వాడు బైబిల్ రాయబడిన యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళగా వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నాం ఒకసారి. మీరున్న ఇళ్ల మీద ఆ రక్తము అంటే గొర్రెపిల్ల రక్తము మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తము చూసి మీకు నశింప చేయక దాటిపోయేదను. ప్రైజ్ ది లార్డ్. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మీకు సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది ప్రియమైన దేవుడు. గొర్రెపిల్ల రక్తం ఏ రీతిగా మిమ్మల్ని విడుదల చేస్తుందో, ఇప్పుడు యేసయ్య రక్తం ఏం చేస్తుందంటే మిమ్మల్ని సంపూర్ణంగా స్వతంత్రులుగా మిమ్మల్ని చేస్తుంది అని యేసు ప్రభు దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఏమైనా దేవుని బిడ్డ, సాయంకాల సమయంలో మన జీవితాలు మరొకసారి ప్రకటించుకోవాలి. సో స్టిల్ వి ఆర్ అండర్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. పాపం నుంచి మనము యేసయ్య రక్తంలో కడగబడ్డం అనుకోవచ్చు, కానీ కోపం నిన్ను కంట్రోల్ చేస్తుందా? గర్వం నిన్ను కంట్రోల్ చేస్తుందా? లేకపోతే లస్ట్ నిన్ను కంట్రోల్ చేస్తుందా? ఏది నిన్ను కంట్రోల్ చేస్తుందో దానికి దాసుగా నుంచి విడుదల కావాలి. అది యేసు ప్రభు మాత్రమే చేయగలడు. యేసయ్య రక్తం మాత్రమే చేయగలదు అన్నటువంటి నమ్మకం మనకు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే ఒక విధంగా నేను చెప్తున్నాను ప్రేమ వల్ల దేశానికి స్వేచ్ఛ కావాలంటే సైనికులు కావచ్చు, లేకపోతే స్వాతంత్ర సమరయోధుల రక్తం ప్రియమైన దేవుని వల్ల మనల్ని ఏం చేస్తుంది? మనల్ని విడిపిస్తుంది, మనల్ని డెలివర్ చేస్తుంది. కానీ ప్రియమైన దేవుని ద్వారా ఆత్మ స్వేచ్ఛకు ఏం కావాలి? ఆత్మ స్వాతంత్రానికి ఎవరు కావాలి? రక్షకుని యొక్క రక్తం అవసరం ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడని చూస్తాం. ఎందుకంటే ఆత్మను అనుగ్రహించిన వాడు ఆయనే. ప్రతి మనిషిలో కూడా వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని ఆత్మ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. జీవము గల యేసయ్య దేవుని యొక్క ఆత్మ వద్ద ఉన్నాడు ప్రియమైన దేవుడు. వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ వారు విడిపించబడాలి అని ప్రభు కోరుతున్నట్టుగా మనం చూస్తాం. సో నేషన్స్ ఫ్రీడమ్ కాస్ట్ బ్లడ్ ఆఫ్ సోల్జర్స్ ఆర్ బ్లడ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రియమైన దేవుడు. కానీ అండ్ సోల్స్ ఫ్రీడమ్ కాస్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవ ఆత్మీయతలకు నేను త్వరగా మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం
నీవు నా దాసుడు మరియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నీవు నేను నీకు చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచును. గమనించండి, ఆ వాక్యంలో దేవుని వాక్యం చాలా దేవుని మాట్లాడలేదు. డు నాట్ ఫియర్, ఐ యామ్ విత్ యు, ఫర్ ఐ యామ్ విత్ యు. నువ్వేమాత్రం కూడా భయపడనక్కర్లేదు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను అని ప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. సో ఇలాగ పాపం యొక్క రిజల్ట్స్ వాటికి మనం దాసులమై ఉన్నాం, ఏ రీతిగా ప్రభు విడిపిస్తారో మనం చూసాం. ఇప్పుడు మనం గమనించినట్టయితే ఎప్పుడైనా దేవుడు విన్నారా భయానికి, సో ఎక్కడ చూసిన భయము ఆందోళన కదా. ఒక మేనేజ్మెంట్ లో మనం పనిచేస్తున్నామంటే అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రేమైన దేవుని విన్నారా. సో మనకంటే ఒక భయం అనేది ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ భయం లేకపోతే తీసేస్తారేమో అన్నటువంటి భయం లేకపోవచ్చు. కానీ గమనించినట్లయితే అధికారులు ఏమంటారు, నేను సరిగ్గా చేస్తున్నానో లేదో, ఒకవేళ వారి దృష్టి నా మీద ఉందేమో, నన్ను లేకపోతే ట్రాక్ చేస్తున్నారేమో, ఇలాంటి భయాలు ఇప్పుడు కూడా ఉంటాయి. దేవుడు విన్నారా, దేవుడు మాత్రం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో మన హృదయంలో ఏదైతే గ్రిప్ చేస్తుందో, మన హృదయం ఏదైతే పట్టుకుని ఉందో, ఎలాంటి భయం అయితే పట్టుకుని ఉందో ప్రియమైన దేవుడు విన్నారా, అలాంటి భయం నుంచి కొంతమందికి ఫ్యూచర్ గురించిన భయం ఉంటుంది, కొంతమందికి పిల్లల గురించిన భయం ఉంటుంది. వీడు ఎలా చదువుతాడో లేదో, వీడు ఏమవుతాడో ఏమో, కనీసం మాకంటే ఉన్నత స్థితిలో ఉంటాడో లేదో, వీడికి పెళ్ళవుతుందో లేదో, వీడికి ఉద్యోగం వస్తుందో లేదో, చదువుకుంటే ఉద్యోగం వస్తుందో, ఇలాంటి రకరకములైన భయాలు ఉంటాయి ప్రియమైన దేవుడు బిడ్డలారా. సో ప్రతి భయం నుంచి విడిపించడానికి శక్తి గల దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో పాపం నుంచి మాత్రమే కాదు, కానీ భయం నుంచి కూడా ప్రభుత్వాలు పెడతారు. అందుకే నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము యాకోబు అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుడు బిడ్డలారా. సో యేసయ్య లోపలికి వచ్చాడు, ఎందుకంటే టు బ్రేక్ ద ఫియర్ ఆఫ్ ద బాండేజ్ ఆఫ్ ఫియర్. గమనించినట్లయితే సో యేసు ప్రభు మనం చూసా ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ నుంచి ప్రభు ఏ రీతిగా రక్షిస్తూ ఉన్నాడో, ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఫియర్ నుంచి ప్రభు మనల్ని రక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దయచేసి గమనించండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటము, జీవితకాలమంతయు మరణ భయం చేత మరణమనే భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాడు. సో ఎలాంటి భయాలు మీకు ఉన్నాయో, ఫ్యూచర్ గురించి భయం కావచ్చు, మరణం గురించి భయం కావచ్చు, మన పిల్లలను బయట పంపిస్తే బయట ఏమో జరుగుతుందో, ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతాయో, లేకపోతే పిల్లలు చాలా మంది మనం చూస్తున్నాం. కొంతమంది మన జేఎన్టీలో గమనించినట్టయితే అనంతపురం చూస్తున్నాం, ఒక పాప అంటే ఏదో కాలేజీలో జరిగిందని ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకుంది. సో ఎక్కడ చూసినా కూడా భయంతో ఉన్నారు ప్రియమైన తల్లిదండ్రులేమో భయంతో ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏం జరుగుతుందో ఏమన్నటువంటి భయంతో పిల్లలు బయట వదలలేకపోతున్నారు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఐఎమ్ ద వన్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, ఐఎమ్ ద వన్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సన్, ఐఎమ్ ద వన్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ డాటర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పే మాట ఏంటంటే, ప్రియమైన యు ఆర్ ఓన్లీ కస్టోడియన్స్, రిమెంబర్ దట్ యు ఆర్ ఓన్లీ కస్టోడియన్స్. మీరు అనుకుంటున్నారు నా పిల్లలు నా పిల్లలు మాట్లాడుతున్నారు, ఫస్ట్ రిమెంబర్ దే ఆర్ మై చిల్డ్రన్. యేసు చెప్పేటువంటి మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని ఆత్మ వాళ్ళలో ఉన్నది, దేవుడు అని పుట్టించాడు కనుక. ప్రేమ వాళ్ళరా, అలాంటి రక్త మాంసాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి భయంలో ఉంటారో, భయంతో కూరుకునిపోయి ఉంటారో, అలాంటి భయంలో నుంచి విడిపించేదానికి ప్రభు వచ్చాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా. అందుకే ఆయన రక్త మాంసాల్లో పాలివాడ ఏమో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుడు మీరు అనుకుంటున్నారా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడు కాబట్టి చాలా సంతోషంగా జీవించాడని? ఆయన దినం ఆయన ఏడ్చని రోజు లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన కన్నీరు కార్చని దినం లేదు, క్షణం లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. బైబిల్లో రాయబడింది ఆయన ఒక్కనొక్క సమయంలో మాత్రమే ఆత్మ యందు ఆనందించిన బైబిల్లో రాయబడింది. మీరు గమనించండి, 33.5 years లో యేసు ప్రభు కన్నీరు కార్చని దినం లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. నీకోసం నా కోసం ఆయన పడన వేదన లేదు, శ్రమ లేదు, లేకపోతే ఆయన భయపడిన దినం లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు. బైబిల్లో రాయబడింది వారు పట్టుకుంటారని తెలిసి ఆయన వారి నుంచి తప్పించుకుని పోయిన బైబిల్లో రాయబడింది. గమనించినట్లయితే ఆయన సమయం ఇంకనూ రాలేదు కనుక ఆయన వారి నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు బైబిల్లో రాయబడి. అంటే ఆయన ఎప్పుడు కూడా చూసినా ఎస్కేప్ అవుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా శత్రువుల నుంచి. గమనించినట్లయితే యేసు ప్రభు ఉన్న 33.5 సంవత్సరాల్లో ఆయన కన్నీరు కార్చని దినం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన నిమ్మదిగా నిద్రపోయినటువంటి దినాలు లేవు ప్రియమైన దేవుని బిడ్డలారా.
ఏదో స్థలం దొరికినప్పుడు కొద్దిసేపు నిద్రపోతూ ఉన్నాడు కానీ రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రాత్రంతా కూడా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే ప్రియమైన దేవుడు ద్వారా మనమేం అనుకుంటాం, ఒక గంట నిద్ర తక్కువైతే మనం ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి కోసం ఒక గంట కష్టపడాలంటే ఇంత కష్టపడాలని మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ యేసయ్య నీ కోసం నా కోసం 33.5 సంవత్సరాలు కంటికి నిద్ర లేకుండా గమనించినట్లయితే ప్రేమ దేవుడా సంతోషాన్ని పరలోకాన్ని సమీపరాన్ని తేజస్సును వదిలి ఆయన వచ్చాడు ఈ లోకానికి. మన కోసం కష్టపడేదానికి, వేల పొందడానికి, శ్రమ పొందడానికి, కన్నీరు కార్చడానికి ఆయన వచ్చాడు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన నీకంటే ప్రేమ వాళ్ళరా, నీ పిల్లలను ప్రేమైన దేవుడు ద్వారా నువ్వు నీ పిల్లలను ప్రేమించడానికంటే ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వారు ఆయన పిల్లలు గుర్తు పెట్టుకోవాలి. వీఆర్ ఓన్లీ కస్టోడియన్స్ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం కేవలం కస్టోడియన్ అంటే పిల్లల్ని బయటకు వెళ్తూ మనం చూసుకునే ఎంత చూసారా, మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ప్రేమ అలాగా యేసు ప్రభువును చూసుకుని పెట్టాడు. ప్రేమైన దేవుడు ద్వారా యాక్చువల్లీ everyone in this world is the children of God అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రేమైన దేవుడు ద్వారా దేవుడు వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. చూడండి, కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు. ప్రైజ్ ది లార్డ్. నీవు నాకు తోడయ్యుందువు. గాఢాంధకారంలో ఉన్నా కూడా నీవు నాకు తోడయ్యుందువు. దావీదులో చక్కటి మాట మాట్లాడతాను 139వ కీర్తనలో. నేను ఎక్కడికి వెళ్తాను ప్రపంచ సన్నిధి నుంచి, ఇదిగో వేగువరెక్కలు కట్టుకుని సముద్ర దిగంతాలకు వెళ్తున్నా అక్కడ నువ్వు నడిపిస్తున్నావు, అక్కడ నువ్వు నా చేయి పట్టుకున్నావని మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనం దేవుని సన్నిధి నుంచి ఎక్కడికి కూడా తప్పించుకొని పోలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలను దేవుని చేతుల్లో పెట్టండి చాలు. బయటకు వెళ్తున్నాడా, దేవా కీపింగ్ హిమ్ ఇన్ యువర్ హ్యాండ్స్, అంతకంటే సేఫెస్ట్ ఇంకా ఏది లేదండి ఈ లోకంలో. యేసయ్య చేతులు తప్ప, యేసయ్య సన్నిధి తప్ప ఈ లోకంలో క్షేమకరమైనది ఏది లేదు, సెక్యూరిటీకి ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాళ్ళ చేతుల్లో యేసయ్య చేతుల్లో పెట్టే చాలు, మన పిల్లలు క్షేమంగా ఉంటారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ఆయన తోడుగా ఉంటాడు. యాకోబు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. చూసారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, సో మనం భయం లేకుండా నింపాదిగా మన పిల్లల విషయంలో కావచ్చు, వారి ఉద్యోగాల విషయంలో కావచ్చు, వారి సెటిల్మెంట్ విషయంలో కావచ్చు, వారి యొక్క పిల్లల విషయంలో కావచ్చు, ఇంకా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా గమనించినట్లయితే ఫ్యూచర్ విషయం కావచ్చు, మన ఫ్యూచర్ విషయం కావచ్చు, దేని గురించి కూడా భయపడనక్కర్లేదని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్స్? ప్రియమైన దేవుడా, అదంటే నిజమైనటువంటి ఫ్రీడమ్. అంటే నువ్వు ప్రతి నిమిషం భయంతో నువ్వు ఉన్నావంటే గుర్తు పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బద్ధకంలో ఉన్నావు, ఆ బద్ధకం నుంచి విడిపించడానికి ప్రభు వచ్చాడనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదే నిజమైన స్వతంత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళ భయం సో గమనించినట్లయితే సో ఫియర్ మై బైండర్స్, భయం మనల్ని బంధించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క కృప లేకపోతే దేవుని యొక్క సన్నిధి ఆ భయం నుంచి మనల్ని విడుదల చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు యేసు ప్రభు. అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా. ఈ లోకం మీకు శాంతిని ఇవ్వలేదు. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడ చూసినా మీకు ఇబ్బందులే ఇంకట్లే, ఎక్కడ కూడా మీకు శాంతి అనేది దొరకదు. నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నా. ఆయన ఇచ్చే శాంతే అది నిజమైనటువంటి శాంతి. ప్రేమైన దేవుని బిడ్డ, అది మనం కాపాడుతుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 3వ ఆత్మీయ తలంపు త్వరగా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. 3వ గమనించినట్లయితే దయచేసి గమనించండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతు చేసుకుని, ఆ స్వాతంత్రమును దేనికట శారీరక క్రియలకు హేతు చేసుకుని, శారీరక క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు మీరు మీనే దాసులుగా ఉండండి అని ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రేమైన దేవుడు, ఫ్రీడమ్ టు లివ్ ఎ హోలీ లైఫ్. ఫ్రీడమ్ అంటే బైబిల్ రాయబడింది మనకు స్వతంత్రం ఉందని అన్నీ చేయదగినవి కాదు అని బైబిల్ రాయబడింది కదండి. మన స్వతంత్రం అని అన్నీ చేయదగినవి కాదంట, అన్ని కూడా మాట్లాడదగినవి కాదంట. అది ఏది అంటే దేవునికి అనుకూలంగానూ పరిశుద్ధంగానూ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ప్రియమైన దేవుడు ద్వారా దానికి అగ్రస్తిగా మనం చేయకూడదు. ప్రియమైన దేవుడు అది ఎట్లా భయంతో కాదు, లేకపోతే ఏదో కాదు, కానీ
మనకై మనం స్వతంత్రంగా అవును ఇది దేవునికి ఇష్టం లేదు కాబట్టి నేను చేయకూడదు, దేవునికి ఇష్టం లేని మాటలు కాదు కాబట్టి నేను మాట్లాడకూడదు అనేది మనకై మనం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ఒకరికంటే ఒకరు ఎక్కువగా ప్రేమించి మీరేం చేస్తారంటే ఒకరినొకరు మీరు దాసులుగా ఎంచుకోనండి అంటూ ఉన్నాడు. అంటే దాసులుగా చెప్పడంలా దాసులుగా ఎంచుకోనండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఫ్రీడమ్ ఫ్రమ్ నా మొట్టమొదటిగా మనం చూసాం ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్. ప్రియమైన దేవుడు అన్నాడు యేసు మాత్రమే మనల్ని విడిపించగలడు. రెండవగా మనం చూసాం ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. యేసయ్య మాత్రమే మనల్ని ఏం చేస్తాడు, ఆయన ప్రొటెక్ట్ చేయగలడు. ప్రియమైన దేవుడులారా, మూడవది గమనించినట్లయితే ఫ్రీడమ్ టు లివ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలంటే అది కేవలం యేసుతోనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనకు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే సో దేశాన్ని కట్టాలంటే ప్రేమైన దేవుడు కేర్లెస్ గా మనం కట్టగలమా? ఒక కుటుంబాన్ని కట్టాలంటే కేర్లెస్ గా మనం అన్నట్లయితే చేయగలమా? చేయలేము. ఒక కుటుంబాన్ని కట్టాలన్నా, లేకపోతే ఒక సమాజాన్ని కట్టాలన్నా, ఒక దేశాన్ని కట్టాలన్నా ఒక ప్రణాళిక బద్ధంగా మనం వెళ్తాం. ప్రియమైన దేవుడు ఇష్టానుసారంగా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తే ఏమవుతుంది? కుటుంబాన్ని చక్కబెట్టలేము, సొసైటీని చక్కబెట్టలేము, లేకపోతే నేషన్ని కూడా చక్కబెట్టలేము. ప్రియమైన దేవుడు అందుకే దేవుడు వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడని చూస్తాం. సో ఒక హోలీ లైఫ్, ఫ్రూట్ఫుల్ లైఫ్ నీ జీవితంలో ఉండాలంటే నిన్ను నువ్వు ఏం చేయాలి? ప్రేమ దేవుడారా, సో నీకంటే ఇతరులు మెరుగ్గా ఎంచుకొని మీరు ఏం చేయాలంటే ఒకరినొకరు దాసుని ఎంచుకుని దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తారు. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఒకరినొకరు మీరు దేవులై ఉండి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులైండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు చూసారా, మీరు స్వతంత్రులుగా ఉండి దుష్టత్వాన్ని కప్పిపెట్టుటకు మీరు స్వతంత్రాన్ని మీరు వాడుకోవద్దు. డోంట్ యూజ్ యువర్ ఫ్రీడమ్ ఫర్ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే పాపాన్ని దాచిపెట్టడానికి, టు హైడ్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దాసులమని లోబడి ఉండడి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే సే నో టు సిన్. యు హావ్ ఫ్రీడమ్. ఎలాంటి ఫ్రీడమ్ అంటే పాపానికి నో చెప్పండి, నీతికి మీరు ఎస్ చెప్పడం ప్రారంభించాలి. మీకు ఆ ఫ్రీడమ్ ఉంది అని ప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుడారా, మన జిహ్వా ఫలమని దేవుడు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే మనం ఏదైతే పలుకుతామో, ఏదైతే మాట్లాడతామో ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం మన జీవితంలో నెరవేరుస్తుంది. పాపానికి నో చెప్తే ప్రేమైన దేవుని బిడ్డరా, పాపం నిన్ను ఓవర్కమ్ చేయలేదు. లేకపోతే పాపానికి నువ్వు దాసులుగా ఉండవు. కానీ ప్రేమైన దేవుడు పాపాలను ఓవర్కమ్ చేస్తూ ఉన్నావు, పాపాలను నువ్వు జయించేస్తారు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అదేవిధంగా దేవునికి మీరు దాసులు. దేవుడు ఈజ్ రైచియస్ గాడ్. రైచియస్నెస్ మీరు ఎస్ చెప్పండి. ఎస్ చెప్తే మీరు దేవుని దాసులు ఈ లోకంలో ఉండడం ప్రారంభిస్తారు. అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని దేవుడు సో ఈ యొక్క ఫ్రీడమ్ మనకు దేవుడు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేనికోసం మాట్లాడంటే ఫ్రీ టు సర్వ్ ద లార్డ్. దేవుని సేవించడానికి, దేవుని కోసం జీవించడానికి ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపానికి కాదు కానీ సో పవిత్రకు కోసం అంటే వాలంటీర్గా పవిత్రంగా ఉంటానికి నేర్చుకోండి. సో మీరు పరిశుద్ధంగా ఉండాలని మీరు ఏదో కష్టపడినక్కర్లా. ఏం చేయాలా? నేను పరిశుద్ధంగా ఉండాలని వాలంటీర్గా స్వతహాగా. చాలా మంది కొన్నిసార్లు గమనించినట్లయితే క్రైస్తవులుగా ఉన్నందుకు డెప్యూటింగ్ దెమ్సెల్వ్స్. నేను క్రైస్తవునిగా మారాను కాబట్టి, లేకపోతే క్రైస్తవునిగా ఉన్నాను కాబట్టి అది వాళ్ళలాగా లంచాలు తీసుకోలేకపోతున్నానే, వాళ్ళలాగా నేను ఎంజాయ్ చేయలేకపోతున్నానే, వాళ్ళలాగా నేను డాన్స్ వేయలేకపోతున్నానే, వాళ్ళలాగా నేను పాటలు పాడలేకపోతున్నాను. గమనించినట్లయితే క్రైస్తవునిగా ఉన్నందుకు చింతిస్తూ ఉంటారు. ప్రేమైన దేవుడు సెలవిస్తుంది, మీరు వాలంటీర్గా రండి. యు కమ్ టు బి టు సర్వ్ ద లార్డ్, టు లివ్ ఎ హోలీ లైఫ్. అంతేగాని మీరు మిమ్మల్ని పిటిగా యజమానం కూడా చేసుకోవద్దు, మీరు మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు అని దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, సో దేవుడి ఇచ్చిన ఫ్రీడమ్ మనం దేనికోసం వాడాలి? పరిశుద్ధంగా ఉండేదానికి. దేవుడి ఇచ్చిన స్వేచ్ఛ దేనికోసం వాడాలి? రైచియస్ గా, నీతిగా జీవించడానికి మీ స్వేచ్ఛను మీరు వాడండి అని ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ 2 వాక్యాలు మనం గమనించిన చదువుటి వాక్యం భాగంలో దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మీరు పాపానికి దాసుగా ఉండవద్దు,
దేవునికి దాసులుగా ఉన్నామని గుర్తుపెట్టుకునండి. దేవునికి భయపడి జీవించండి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 4వ తలంపు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి, దయచేసి గమనించండి. సో ఫ్రీడమ్ విత్ ద న్యూ సిటిజన్షిప్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనికి క్రొత్త లేకపోతే ఫ్రీడమ్ విత్ ద న్యూ సిటిజన్షిప్ ఉదయం చెప్పాలంటే మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉందని మీరు స్వతంత్రంగా జీవించండి అని ప్రభు చెప్తున్నాడు. పరలోకంలో జీవిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకొని, పరలోకంలో జీవించబోతున్నారన్న విషయం గుర్తుపెట్టుకొని మీరు స్వతంత్రంగా ఉంటారు. ఫ్రీడమ్ టు హ్యావ్ అ న్యూ సిటిజన్షిప్. అక్కడ ఎవరు తెలుసా? క్రైస్ట్ ఈజ్ అవర్ కింగ్. క్రైస్ట్ ఈజ్ అవర్ కింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ మనకు వచ్చిన స్వాతంత్రం ఇండియన్స్ గా మనం స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. మనం ఏం చెప్పుకుంటాం అంటే ఎక్కడికి వెళ్ళినా నేను భారతీయుని అని చెప్పుకుంటాం కదా. నేను భారతీయుని. మనం అమెరికాకి వెళ్ళినా సరే మనం ఏం చెప్తాం? భారతీయులం అని చెప్పుకుంటాం. లండన్కి వెళ్ళినా సరే భారతీయులం అని చెప్పుకుంటాం. కానీ మన పౌరసత్వం ఎక్కడ ఉంది? ఇక్కడనే ఉందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కానీ మీ పౌరసత్వం ఇక్కడ కాదు. యాక్చువల్గా గమనించినట్లయితే ఎవరైతే నీకు ఆత్మనిచ్చాడో ఆ దేవుని యొక్క అని అంటే కొంచెం చెప్పాలంటే నా తండ్రి భారతీయుడు కాబట్టి నాకు ఆటోమేటిక్ గా భారతీయ పౌరసత్వం వస్తుంది. కానీ మనం గుర్తించాలన్న విషయం, మన అందరికీ తండ్రి ఒకడున్నాడు. ఎవరైనా తండ్రి అయినటువంటి దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన నివాసం ఎక్కడ ఉంది? పరలోకం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనకందరికీ ఆ పౌరసత్వం ఉంది. ఆ న్యూ పౌరసత్వం, నూతనమైన పౌరసత్వం ఉందని మీరేం చేస్తున్నారంటే మీరు ధైర్యంగా జీవించండి. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడుగా చూస్తున్నాం. అక్కడ మనకు న్యూ ఐడెంటిటీ, మనకు బ్రిటిష్ యొక్క బానిసత్వం నుంచి న్యూ ఐడెంటిటీ, భారతీయమైనటువంటి ఎలాంటి స్వాతంత్రత వచ్చిందో, ఎలాంటి ఐడెంటిటీ వచ్చిందో, ఇప్పుడు క్రీస్తు కింగ్ అన్నప్పుడు ప్రేమైన దేవుడు, క్రీస్తు పరిపాలన కింద వచ్చినప్పుడు నీ పౌరసత్వం ఏంటి? పరలోకం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు చూస్తున్నాం. స్పిరిచువల్ ఫ్రీడమ్ గివ్స్ us న్యూ సిటిజన్షిప్. అదేంటంటే పరలోకంలో ఉన్నామని. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరసత్వం పరలోకమందున్నదని ఎరిగి చదవండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నదని అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ప్రియమైన దేవుడు గారు, ఎందుకంటే మన పౌరసత్వం అక్కడ ఉన్నది గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకంటే ఇక్కడ పైన ఎప్పుడైనా కూడా మనం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే అని ప్రభు పౌరు ద్వారా చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు గారు, గమనించినట్లయితే ఐడెంటిటీ, న్యూ ఐడెంటిటీకి రావాలంటే ఓల్డ్ ఐడెంటిటీ కోల్పోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన న్యూ ఐడెంటిటీ ఎప్పుడు వస్తుంది? ఓల్డ్ ఐడెంటిటీ మనం కోల్పోయినప్పుడే వస్తుంది. కానీ ఓల్డ్ ఐడెంటిటీగా పెట్టుకుని నాకు న్యూ ఐడెంటిటీ కావాలంటే రాదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మనం రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. రూతు ఒకటే మాట అన్నది, ఏమన్నా తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నా తల్లిదండ్రులను, నా ప్రయత్నం మర్చిపోతూ ఉన్నా, నా దేశాన్నే మర్చిపోతూ ఉన్నా, నా ఓల్డ్ ఐడెంటిటీ నేను గురి చేసుకుంటూ ఉన్నా. న్యూ ఐడెంటిటీ నాకేంది? నేను ఇస్రాయల్ దేశంలో ఒకరిగా మారిపోవాలని ఆశపడుతూ ఉన్నా. చూసారా? అంటే ఓల్డ్ ఐడెంటిటీ సంపూర్ణంగా కోల్పోయింది. అందుకే న్యూ సిటిజన్షిప్ వచ్చింది. ఆమె ఇస్రాయల్ యాక్చువల్లీ గమనించినట్లయితే దేవుడు ఒప్పుకోడు. మోయపు వాళ్ళను 10వ తరం కూడా నాకు ఇస్రాయల్ చేరడానికి ప్రభు ఒప్పుకోడు. ప్రియమైన దేవుడు, కానీ ఎప్పుడైతే ఆమె ఓల్డ్ ఐడెంటిటీ తుడిచిపెట్టుకోవడానికి ఇష్టపడిందో దేవుడు ఏం చేశాడు? న్యూ ఐడెంటిటీ ఆటోమేటిక్ ఇచ్చేసాడు. నో చెప్పలేకపోయాడు రూతుకు. దయచేసి గమనించండి. ప్రియమైన దేవుడు కూడా నో చెప్పలేకపోయాడండి రూతుకు. దయచేసి గమనించండి. అంటే దేవుని యొక్క ప్రేమ. సాయంకాల సభలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన మీద కోపం ఉన్నా సరే దేవుడిని మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క విధేయత ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క విశ్వాసం ద్వారా దేవుడిని నో చెప్పకుండా మనం చేయగలం. ప్రియమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్. రూతుకు నో చెప్పలేక రూతును కలుపుకున్నాడు దేవుడు. రూతు యొక్క కడుపులో నుంచి యేసు ప్రభు యొక్క వంశం రావడం జరిగింది. ప్రియమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19. కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరెవరో ఇప్పుడు దేవుని ఇంటికి సంబంధించిన వారు, దేవుని ప్రజలకు సంబంధించిన వారు, వారితో మీరు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నటువంటి వారు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో పాస్పోర్ట్ ఏమవుతుందో తెలుసా? కొన్నేళ్లకు
నా పాస్పోర్ట్ ఏమైందో తెలుసా, నేను 2008లో తీసుకున్నా పాస్పోర్ట్, 30 years ఏమో తీసుకున్నాను. ఏమైందంటే 2018లో అది ఎక్స్పైర్ అయిపోయింది. అంటే 30 years తీసుకున్నప్పుడు ఇచ్చేవాళ్ళు 30 years అని, ఇప్పుడు అంత ఇవ్వడం లేదు. సో 30 years తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోయిందండి. అంటే దానికి వ్యాలిడిటీ లేకుండా పోయింది. దాన్ని మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి వచ్చింది, రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఈ లోకంలో ఉండే పాస్పోర్ట్స్ అన్ని కూడా ఎక్స్పైర్ అయిపోతాయి, వ్యాలిడిటీ ఉండదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కానీ పరలోక పౌరసత్వం నీకు ఉందా? దానికి ఎక్స్పైరీ లేదు. ఎక్స్పైరీ లేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అది నిత్యము నిలిచే రాజ్యము, దాంట్లో మనం నిత్యము నిలవబోతున్నాం. ప్రియమైన దేవుని ద్వారా పరలోకంలో నీకు పాస్పోర్ట్ ఉంది, పరలోకం వెళ్ళాలని గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ నాట్ ఎక్స్పైరీ ఫర్ దాట్. దానికి ఎక్స్పైరీ లేదు. ఈ లోకంలో ఉన్న పాస్పోర్ట్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పరలోకంలో అందుకే మనం మాట్లాడుతున్నాం. మీకు పరలోక పౌరసత్వం మీకు ఉందని గుర్తుపెట్టుకోండి. పౌరసత్వం మీకు ఉంది పరలోకం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది ఎప్పటికి కూడా నిలిచిపోతుంది, ఎప్పటికి కూడా దట్ విల్ బి స్టేయింగ్ ఫర్ లాంగ్. కాబట్టి మీరు దాని గురించి పోయి కావాల్సిన అవసరం లేదు, దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన అక్కర్లేదు. ప్రియమైన దేవుడు పిల్లారా, దట్స్ వాట్ బైబిల్ సేస్. చిన్న మాట చెప్పిన చాలా ఆశపడుతున్నా, దయచేసి గమనించండి. గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి ఎదురు రాడు. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ మాట నేను చెప్తున్నాను ప్రియమైన దేవుడా. ఫ్రీడమ్ దట్ లీడ్స్ టు ఇటర్నల్ లైఫ్. ఫ్రీడమ్ దట్ లీడ్స్ టు ఇటర్నల్ లైఫ్. క్రైస్ట్ ఈజ్ అవర్ రెడీమర్. అంటే అన్ని కావచ్చు, ఒక భయం కావచ్చు, ఒక ప్రైడ్ కావచ్చు, ఒక పాపం కావచ్చు, ఒక లస్ట్ కావచ్చు, ఒక సాతాను కావచ్చు, నేను వాటన్నిటి నుంచి మనల్ని విడుదల చేసినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు ఒక్కడే. అని ఎవరంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంటే అన్నిటికీ ఒకటే సొల్యూషన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అది ఒక భయమా? యేసయ్య సొల్యూషన్ అంతే. అది ఒక ప్రైడా? అది యేసయ్య సొల్యూషన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అది ఒక లస్ట? ప్రభువే నీకు సొల్యూషన్ ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు, ప్రభువే నీకు సొల్యూషన్. లేకపోతే అది మరణమా? ప్రభువే నీకు సొల్యూషన్. అది ఒక సాతానా? నిన్ను భయపెట్టేది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రభు ఉండగా సాతాను ఇదిగో పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను నాకు సర్వాధికారం ఇవ్వబడుతున్నది అని చెప్పి ఇవ్వబడినదని చెప్పినటువంటి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాన్ని అసలు ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సో జీసస్ ఇస్ ఆఫరింగ్ ఇటర్నల్ ఫ్రీడమ్. యేసయ్య మాట్లాడేది ఏంటంటే మామూలు ఫ్రీడమ్ కాదు, అది ఎట్లాంటి ఫ్రీడమ్? ఇటర్నల్ ఫ్రీడమ్, నిత్యము ఉండేటటువంటి యొక్క స్వతంత్రాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మోషే అంటాడు, ఈ లోకంలో మనం 70 సంవత్సరాలు నివసిస్తాము. అధిక బలం ఉన్నట్లయితే ఓకే 80 సంవత్సరాలు. ఎందుకంటే మనం జీవించలేదు. మొన్న కూడా ఆయాసకరమే, మొన్న కూడా ప్రతిదినం అనుకుంటామంట ప్రేమ 70-80 కంటే ఎక్కువ జీవిస్తే ఎప్పుడు చచ్చిపోతే బాగుంటది, ఎప్పుడు వీళ్ళకి తిండి తినాలా, ఎప్పుడు వీళ్ళ మీద ఆధారపడి ఉండాలా, తొందరగా పోతే బాగుంటుంది. దినదినం ఆశపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుడు కానీ పరలోకం అలా ఉండాలి, పరలోకం అలా ఉండాలి, నిత్యం అలా ఉండాలి. ప్రియమైన దేవుడు. సో ఫ్రీడమ్ టు లివ్ ఇటర్నల్ లైఫ్. దేవుడు వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుడు. సో ఇండిపెండెన్స్ డే అనేది, దయచేసి గమనించండి, ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాము సంవత్సరానికి ఒకసారి. సంవత్సరానికి ఒకసారి మనము ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ ప్రభునందు ఈ స్వతంత్రం అనేది అది దినదినం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం. లేకపోతే ఎవరి క్షణం we need to remember it. ప్రియమైన దేవుడు బిడ్డలారా, we need to celebrate every minute, every day. ఎందుకంటే we are free from all this world. ఈ లోకానికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా గమనించినట్లయితే వాటిని మనం జయించాము అని దేవుడు వాటిని చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, అపోస్తల కార్యాలలో మనం గమనించినట్లయితే పౌరశీలుడు ఎక్కడున్నారు? 16వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌరశీలుడు బంధకాల నుండి కూడా వాళ్ళు ఏ రీతిగా స్తుతిస్తున్నారు ప్రభువుని దయచేసి గమనించండి. పౌరశీలుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు స్తుతిస్తూ ఉంటే ఏమయ్యాయి? బంధకాలు విడిపోయాయి. బంధకాలు విడిపోయాయి కదా, బంధకాలు విడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి, ఆ యొక్క సంఖ్యలు విడిపోయాయని బైబిల్ చాలా మాట్లాడలేదు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం అయింది. గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు ప్రభువును స్తుతిస్తూ ఉండగా భూమి కంపించెను, జలసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులను తెరుచుకున్నాను, అందరి బంధకములు ఊడెను. ఇదేంటండి చాలా పెద్ద కదా.
పౌలుశీలుడు ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే పౌలుశీల బంధకాలు కూడినాయంటే బాగానే ఉంది. పౌలుశీలతో పాటు ఎవరి బంధకాలంట? అందరి బంధకాలు విడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మనం దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, నువ్వు స్తుతిస్తూ ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న వారి బంధకాలు విడిపోవాలంతే. వాళ్ళు పాపంలో ఉన్నారా, భయంలో ఉన్నారా, మరణ భయంలో ఉన్నారా, లేకపోతే ఒక ప్రైడ్ లో ఉన్నారా, ఒక కామంలో ఉన్నారా, వాళ్ళ బంధకాలు విడిపోవాలంటే నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభించాలి. నీ చుట్టూ ఉన్నవారు, నీ ఇంట్లో ఉన్నవారు గమనించినట్లయితే, నీ చుట్టుపక్కల ఉన్నవారు, నీ కొలీగ్స్, ప్రియమైన దేవుళ్ళ వాళ్ళ బంధకాలు విడిపోవాలంటే నువ్వు ప్రభువును స్తుతించడం మొదలు పెట్టాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. పౌలుశీలుడు ప్రార్థన దేవుని స్తుతిస్తూ ఉంటే, ప్రియమైన దేవుళ్ళరా, వాళ్ళ బంధకాలు విడిపోయాయా? అందరి బంధకాలు విడిపోయాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఫ్రీడమ్ అంటే, నిజమైనటువంటి ఫ్రీడమ్ అంటే ఏంటో దాన్ని మనం ఎలాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ సాయంకాల సమయంలో మనకు మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ రియల్ ఫ్రీడమ్, ట్రూ ఫ్రీడమ్ అంటే ఏమైనా దేవుని బిడ్డలారా. సో వీ నీడ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఎవర్ వి హావ్ డిస్కస్ చేస్తున్నాం. గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళారా. సో గమనించినట్లయితే చైన్స్ చేత వాళ్ళని బంధించేశారు, బంధకాల చేత వాళ్ళని బంధించేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ప్రియమైన దేవుడురా, దేవుడు విడిపిస్తాడు. తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడంటే ప్రభు మనకు. అందుకే ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. చాలా మంది నిన్న ఆ వాట్సాప్ లో కూడా మన క్రైస్తవులు చాలా మంది పెట్టారు కదా, దేవుని ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వతంత్రం ఉంది అని. అప్పుడు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రతి విధమైన బంధకం నుంచి ఆయన విడిపిస్తాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. సాయంకాల సమయంలో ముఖ్యంగా మీ దగ్గరికి 3 లేదా 4 నిమిషాలు లేదా కొన్ని అంశాలు మీ దగ్గర ఇచ్చాను. క్లుప్తంగా చెప్పిన ముగిస్తాను. మొట్టమొదటిగా గమనించినట్లయితే ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్ అంటే పాపం యొక్క బంధకముల నుంచి ప్రభు విడిపిస్తాడు ప్రియమైన దేవుడా. క్రైస్ట్ ఈజ్ అవర్ డెలివరర్. గుర్తుపెట్టుకోవాలి, క్రైస్ట్ ఈజ్ అవర్ డెలివరర్. రెండవ ఆత్మీయ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అండ్ క్రైస్ట్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో పాప భయం నుంచి విడిపించగల శక్తి గల దేవుడు మనకున్నాడు. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన ప్రొటెక్టర్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మూడవదిగా ఫ్రీడమ్ టు లివ్ అ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రియమైన దేవుడు పిల్లరా. ఎందుకంటే క్రైస్ట్ అవర్ ఎంపవర్మెంట్, మన శక్తి ఎవరు అంటే ఆయనే ప్రియమైన దేవుడు పిల్లరా. పరిశుద్ధంగా జీవించడానికి మన వల్ల కాదు. ఎందుకంటే మనలో పాపం ప్రవహిస్తూ ఉంది, మన పాపంలో ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన వల్ల కాదు. ఎప్పుడంటే అప్పుడు పాపంలో పడిపోతుంది. కానీ దేవుని యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుందంటే ఆ పాపం నుంచి విడిపించి పరిశుద్ధంగా జీవించడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడుగా ఉంటుంది. నాలుగోది గమనించినట్లయితే ఫ్రీడమ్ విత్ న్యూ సిటిజన్షిప్. మనకు ఏంటి? పరలోకంలో మన వారసత్వం ఉంది, పరలోకంలో మన పౌరసత్వం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రైస్ట్ ఈజ్ అవర్ కింగ్. మనం ఎవరి పరపరల కింద జీవిస్తూ ఉన్నాం? ఏ లోక పరంగా గమనించినట్లయితే ఈ లోక అధికారంలో ఉన్నారని కాదంటం లేదు. కానీ మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండాలి? మన కింగ్ ఎవరు? ఆయన పరిపాలన కింద మనం ఉండాలి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. చాలా మంది అంటుంటారు ఇట్స్ వెరీ కామన్ బ్రదర్, ఇట్స్ వెరీ కామన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఏదన్నా పాపం కావచ్చు, లంచం కావచ్చు, గోల్డ్ కావచ్చు చేయకపోతే ఇంకా చేయలేకపోతే బతకలేం బ్రదర్ మనం అనుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది క్రైస్ట్ ఈజ్ అవర్ కింగ్. దీన్ని రాసి ఎవరు గుర్తు పెట్టుకున్నట్లయితే ఆయన డైరెక్ట్గా మన లోకంలో జీవించగలుగుతాం ప్రియమైన దేవుడు ద్వారా. ఐదవది గమనించినట్లయితే ఫ్రీడమ్ దట్ లీడ్స్ టు ఇటర్నల్ లైఫ్. క్రైస్ట్ ఈజ్ అవర్ రిడీమర్. క్రైస్ట్ ఈజ్ అవర్ రిడీమర్. ఆల్ టుగెదర్ ప్రతి దాని నుంచి కూడా విడిపించడానికి శక్తి గల ప్రభు మనకున్నాడు అన్నది మనం గుర్తు చేసుకోగలిగితే ప్రియమైన దేవుడు ద్వారా. సో ప్రభు మనల్ని నిత్యము స్వతంత్రంలో మనల్ని నివసింపజేస్తాడు, జీవింపజేస్తాడు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. చివరికి మా మాట చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఇందాక చెప్పారు కొరింథీయులకు రాసినటువంటి ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశాలు పడిపోవచ్చు, దేశాల మీదకి దేశాలు వేయచ్చు, కానీ క్రీస్తు స్వేచ్ఛ అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. క్రీస్తు స్వేచ్ఛ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశం మీదకి దేశం కదా మనం గమనించినట్లయితే యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాయి, జీవిస్తామో మరణిస్తామో భయంలో ఉంటున్నారు. కానీ క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క స్వేచ్ఛ మనల్ని ఎప్పటికీ కూడా నిరంతరము
మనం జీవింపజేస్తుంది. ఈ లోకంలో జీవింపజేస్తుంది, పరలోకంలో కూడా జీవింపజేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రియమైన దేవుడు మరొకసారి ప్రభు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను, ప్రభు మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం నిజంగా ఎంజాయ్ చేయగలుగుతున్నామా, లేకపోతే ఆర్మీ కావాలి తెలుస్తుంది. క్రైస్తవుడిగా ఉన్నందుకు మనము లేకపోతే సిగ్గుపడుతున్నామా, భయపడుతున్నామా? ప్రియమైన దేవుడు ద్వారా క్రీస్తు యొక్క స్వేచ్ఛను కలిగినటువంటి మనం స్వతంత్రత ఇచ్చినటువంటి ప్రభువును బట్టి మనం ప్రభువును స్థుతించగలుగుతున్నామా? ప్రభు యొక్క గవర్నమెంట్ కింద, ప్రభు యొక్క కింగ్ కింద మనం జీవించగలుగుతూ ఉన్నామా లేదా? మన పౌరసత్వం పరులకు మనం ఎప్పటికైనా గుర్తు పెట్టుకొని అలాగో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామా లేదా? ఈ సాయంకాల సమయంలో ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు ప్రేమైన దేవుని కదా. ఒకవేళ ఇంకెవరైనా పాపబంధకాలు ఉన్నట్లయితే ప్రభు ఈ సాయంకాల సమయంలో ఆయన మనం విడిపించడానికి ప్రభు వచ్చాడని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తల్లి వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఈ నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అనుభవిద్దాం, నిజమైనటువంటి స్వేచ్ఛను మన జీవితాల్లో మనం కలిగి ఉందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలు బాగాసారి ప్రభు స్వాగతం చేసుకుందాం. అపవాది తంత్రములు ఆనంద పరవశమే అపవాది తంత్రములు ఆనంద పరవశము మా చేయి పట్టి నడిపితివే, మీ సన్నిధిలో నిలిపితివే. మా చేయి పట్టి నడిపితివే, మీ సన్నిధిలో నిలిపితివే. యేసయ్యా మా హృదయము ఎరిగితివే, యేసయ్యా మా మనసే తోడితివే. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో యేసయ్యా తండ్రి మీరు నాతో మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి ప్రభువా, విశ్వాసం లేని వారిగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నైనా తండ్రి లోకంలో జీవిస్తున్న వారితో సైతం ప్రభువా మీరు ఏక సమయంలో మీరు మాట్లాడేటువంటి గొప్ప దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఎలాంటి బంధకాల్లో ఉన్నప్పటికీ యేసయ్యా మీరు విడిపించడానికి శక్తి గల దేవుడు, సమర్థమైన దేవుడు. ఆల్రెడీ మమ్మల్ని తండ్రి మా కోసం తండ్రి ప్రభువా నైనా మీ జీవితాన్ని, మీ ప్రాణాన్ని త్యాగం చేసిన దేవన ప్రభువా, రక్తం చెందించినటువంటి దేవుడు యేసు ప్రభువా. సాయంకాల సమయంలో మేము గుర్తు చేసుకుంటున్నాం ప్రభువా. ఇక్కడ చేయడం మనందరినీ కూడా యేసు ప్రభువా, మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీద కూడా తండ్రి మీ ఆత్మను కుమ్మరించండి యేసు ప్రభువా. మీ రక్తం చేత కడగండి, మీ ఆత్మ చేత తండ్రి ప్రభువా సాంక్టిఫై చేయండి యేసు ప్రభువా. యేసయ్య ఆత్మ ఎక్కడ ఉండినో అక్కడ స్వాతంత్రం అనేది వాక్యం సెలవిస్తుంది కనుక యేసు ప్రభువా మీ రక్తంలో కట్టబడిన బిడ్డలుగా మీ ఆత్మను కలిగి మేము ఈ లోకంలో స్వతంత్రులుగా జీవించే గొప్ప కృప ప్రసాదించండి ప్రభువా. తండ్రి ప్రభువానైనా ఈ స్వతంత్రత మేము కలిగి మిమ్మల్ని సేవించటకు, మిమ్మల్ని స్తుతించటకు, పరిశుద్ధమైన జీవితం జీవించటకు యేసు ప్రభువా నా దేవన ప్రభువా మరొక పౌరసత్వం కలిగి న్యూ ఐడెంటిటీ కలిగి జీవించే గొప్ప కృపను మాకు ప్రసాదించండి నాయన. తండ్రి న్యూ పాస్పోర్ట్ మీరు మాకు ఇస్తున్నారు, పరలోకపు వారసత్వాన్ని మీరు మాకు ఇస్తున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నా. అలాగే మేము జీవించే గొప్ప కృపను ప్రసాదించండి. పరలోకంలో మేము ఏ విధంగా ఉండాలో యేసు ప్రభువా ఇక్కడే మీరు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఇది ఒక రిహార్సల్ ప్లేస్ అని మీరు సెలవిస్తున్న ప్రభువా మీకు వందనాలు. పరలోకంలో ఈ రీతిగా ఏ రీతిగా జీవిస్తున్నారో పరిశుద్ధమైన జీవితం, ఆ రీతిగా పరలోకంలో జీవించడానికి మీకు అవకాశం ఉంటుందని చెప్తున్నట్టు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క తండ్రి ప్రభువైన మాట ఒక తూట వల్ల తండ్రి మా జీవితాల్లోకి ప్రభువా దూసుకెళ్ళిపోయినట్లు ప్రభువా ఆశీర్వదించి అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి పేతురు మాట్లాడుతుండగా వారు తండ్రి ఆత్మలో గృచ్చబడి అన్న మీ వాక్యాన్ని గుర్తు చేసుకుని ప్రభువా ఈ వాక్యం తండ్రి మా ప్రతి ఒక్కరి హృదయాల్లో గృచ్చబడినట్లు మేము మీ వైపు త్రిప్పబడి తండ్రి ప్రభువా నాయన స్వతంత్రులుగా జీవించి గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి.
మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని తండ్రి ప్రభానైనా తండ్రి ప్రభ ఇచ్చినటువంటి మహాగొప్ప దేవుని యేసు ప్రభ తండ్రి దేవుల ప్రభ వాక్య ప్రకారం జీవించే కృపను కూడా మాకు అందరికీ అనుగ్రహించండి. వాక్య ప్రకారం జీవించే శక్తిని సత్వని యేసు ప్రభ ఆత్మ కుమ్మరిపును నడిపింపును మీరు మాకు అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మరొకసారి మీకు సమర్పించుకుంటున్నాం యేసు ప్రభ తండ్రి ప్రభ కృపను అనుగ్రహించండి. మమ్మల్ని మరొకసారి సమర్పించుకుంటూ ఉండగా నిజంగా ఈ లోకంలో తండ్రి ప్రభ దివ్వల వల్ల కలిగే గొప్ప కృపను ప్రసాదించండి. దివ్వునీరు పట్టుకుని తండ్రి నీ బిడ్డలుగా తండ్రి పరులకు రాజ్య వారసులుగా ఈ లోకంలో జీవించే గొప్ప కృపను మాకు ప్రసాదించండి. ఒక న్యూ ఐడెంటిటీ మేము కలిగి జీవించే గొప్ప కృపను ప్రసాదించండి. పాత ఐడెంటిటీ సంపూర్ణంగా తొలగించుకోవటకు పోగొట్టుకున్నట్టు యేసు ప్రభ మీకు కృపను ప్రసాదించి న్యూ ఐడెంటిటీ మమ్మల్ని నింపవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ తండ్రి ప్రభానైనా ఈ రోజు నుంచి నా దేవన్న ప్రభ నూతన ఐడెంటిటీతో జీవించే గొప్ప కృపను ప్రసాదించండి నాయన. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని, ప్రత్యేకపరచబడిన జీవితాన్ని, విజయ పరంపరను కొనసాగించే జీవితాన్ని ప్రభావ ఫ్రూట్ఫుల్ లైఫ్ లో మేము కలిగి ఉంటే కావాల్సినటువంటి కృపను, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమున మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవితాల నామమున స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.